నీ ఒక్క మాట అనాలన్నా అది నీ హార్ట్ నుంచి రాదు బ్రో. ఏదో వాళ్ళ ఫ్యాన్స్ తిట్టారు కాబట్టి నేను తిడతా ప్రభాస్ని అన్నట్టుగా ఉంటుంది కానీ ప్రభాస్ని తిట్టాలని అనిపించదు. ఎందుకంటే ప్రభాస్ లాంటి మనిషిని అసలు ఏమైనా అనాలన్నా కూడా నీకే ఏదో ఒక గిల్ట్ ఫీల్, చచ్చ ఇలాంటి మంచి మనిషిని మేము తిడుతున్నది అని నీకే అనిపిస్తుంది బ్రో. అలా అనిపించకపోతే నువ్వు నిజంగా మంచిగా కాదు అసలు. ఎందుకంటే ప్రభాస్ ఒక్కసారి కూడా ఒక నెగిటివ్ లుక్ కూడా లేదు బ్రో ఎక్కడ కూడా. ప్రతి హీరో ఎక్కడైనా చిరాకు పడినట్టయినా ఒక ఆఫ్లైన్లో ఆన్ స్క్రీన్లో కాదు, ఆఫ్లైన్లో ఒక్క సీన్ ఒక్క సెకండ్ ఎక్కడైనా సరే, బయట కానీ ఫంక్షన్స్లో కానీ ఎక్కడైనా సరే కోపడినట్టు కానీ, లేదా ఫ్యాన్స్ మీద చిరాకు పడినట్టు కానీ, లేదా పక్కనున్న వాళ్ళ గార్డ్స్ మీద కానీ పనిచేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ మీద చిరాకు పడినట్టు కానీ ఎక్కడైనా ఒక్క వీడియోనే ఉంటుంది వేరే హీరోస్ని. ప్రభాస్ది అలాంటిది ఒక్క వీడియో చూపించు, నీకు ఒప్పుకుంటాను, తిట్టొచ్చు ప్రభాస్ని. అలాంటి మనిషి ఒక్క వీడియో కూడా లేదు, అలాంటి ఒక్క వీడియో కూడా లేదు ప్రభాస్ది. అలాంటి మంచి మనిషి ప్రభాస్. మన ఇండియన్ సినిమాలో స్పెషల్గా తెలుగు సినిమాకి దొరికిన ఒక 6 అడుగుల బంగారం. యాజ్ అ ఫ్యాన్గా చెప్తున్నా, నేను ప్రభాస్ ఫ్యాన్నే నేను. బట్ ఒక తెలుగు ఫిల్మ్ లవర్గా ఇండియన్ సినిమాకి స్పెషల్గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దొరికిన బంగారం లాంటి హీరో ప్రభాస్. 5 ఫిల్మ్స్, వాటి బడ్జెట్, వచ్చిన కలెక్షన్స్ చూడండి ఒక్కసారి. సగం కన్నా పైన ప్రభాస్ సినిమాకే వచ్చిన కలెక్షన్సే ఉంటాయి టోటల్. ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లెక్క తీసుకుంటే దాంట్లో ఒక 50% ప్రభాస్ సినిమాసే ఉంటాయి. లాస్ట్ ఒక 5 ఫిల్మ్స్ ప్రభాస్ కలెక్షన్స్ చూస్తే కనుక సినిమాలు వచ్చాయి. అది కూడా డైరెక్టర్స్ మిస్టేక్ కానీ ఉన్నాయి, ప్రభాస్ మిస్టేక్ కూడా ఉన్నాయి. లైక్ లుక్స్ పరంగా మనోడు చాలా అంటే చాలా, చెప్పాలంటే ఫ్యాన్గా మాకే బాధేస్తుంది. లుక్స్ అయితే చాలా దరిద్రంగా ఉన్నాయి ఒప్పుకోవాలి. ఏదో సాహో అంటారు కానీ సాహో కూడా మొట్టలాంటి సినిమానే. అది సాహో ఇస్ అ డిజాస్టర్. నాకు ఎంత డిసప్పాయింట్ అయినా థియేటర్లో నాకే తెలుసు, ఫ్యాన్స్ కూడా తెలుసు. ఏదో నార్త్తో కొంచెం కలెక్షన్స్ బాగా వచ్చాయని అండర్ రేటెడ్, సరిగ్గా అర్థం చేసుకోలేదు, మిస్అండర్స్టూడ్ మాస్టర్ పీస్, బొంగు అది ఇది అంటారు తప్పితే ఇట్స్ అ వేస్ట్. ఏదో సుజీత్ గాడు అది ఇది కన్ఫ్యూజన్ చేసి మీకు సరిగ్గా అర్థం కాలేదు, ఇంకోసారి చూడండి అర్థం అవుతుంది, బొంగు సరిగ్గా క్లారిటీగా చెప్తే అర్థం చేసుకోవడం అంత ఎర్రి నా కొడుకులం కాదు. కానీ చాలా సినిమాలు చూసాం, చాలా థ్రిల్లర్ ట్విస్ట్ ఉన్న సినిమాలే చూసాం, అర్థం అయింది లేదని కాదు. తీసే విధానం సరిగ్గా లేదు అసలు. యాక్షన్ ఎపిసోడ్కి అసలు ఒక ఎమోషనే లేదు. ఆ చేజ్ ఉంటుంది, ఎందుకు చేజ్ అవుతుందో అది క్లారిటీగా ఉండదు. ఏదో లాస్ట్లో అది డైవర్ట్ చేసేయడానికి ఆ చేజ్ ఉంది అన్నట్టుగా చూపించారు తప్పితే అది ఏమో ఫేక్గా అనిపించింది చాలా. టు బి ఫ్రాంక్ ఫేక్, అదంతా ఫేకే. ప్రభాస్ కూడా కాదు, అది బైక్ మీద ఉంది, డూపు పిచ్చి ఏదేదో చేసేసాడు. పెద్ద హీరో దొరికాడు, ఫుల్ బడ్జెట్ ఉంది, ఏది పడితే అది చేసేయచ్చు. ఎంత ఫన్నీగా చెప్తారంటే కొన్ని ఇంటర్వ్యూలో ప్రభాసే అన్నాడు, లేదు ఇది 150 చేద్దాం అనుకున్నాం, 150 crores చేద్దాం అనుకున్నాం, కానీ అలా పెరిగిపోయింది అంట. ఎంత ఈజీగా చెప్పాడంటే ప్రభాస్ అన్న డైలాగ్ని, ఆ మాటని. మరి అంత సింపులా బడ్జెట్ పెంచేసి ఏది పడితే తీసేయడం అంటే జనాలు చూసేస్తారులే, బాహుబలి క్రేజ్ ఉంది అన్నట్టుగా. పోనీలే అవన్నీ ఎందుకు ఇప్పుడు, పాతకాయలన్నీ మళ్ళీ గుర్తు చేసుకునేందుకు. కానీ ఇంకా రాధేశం, అది చెప్పాలంటే రాధేశం ఇస్ మచ్ బెటర్ దెన్ సాహో. కొన్ని సీన్స్ లైక్ హాస్పిటల్ కామెడీ సీన్స్, ఇంకా తప్పితే ఆ క్లైమాక్స్ బోట్ సీను, ఇంకేంటి ప్రభాస్ లుక్స్, ఇంకోటి మా బిగ్ మైనస్. ప్రభాస్ గనక మిర్చిలో ఉన్న లుక్స్ గనక మెయింటైన్ చేసి ఉంటే రాధేశ్యామ్కి ఒక బిగ్గెస్ట్ ప్లస్ మూవీకి ఏదైనా ఉంది అంటే అది ప్రభాస్ లుక్ అయ్యేది. అలాంటి ఫిల్మ్కి, అలాంటి లొకేషన్స్, సాంగ్స్కి లుక్ చాలా మ్యాటర్ అవుతుంది, లుక్ అనేది చాలా మ్యాటర్ అవుతుంది. కానీ సినిమాకి డిసప్పాయింట్ చేసిందే లుక్. ఆ కొడుకు డైరెక్టర్ ఏం చేశాడంటే, మీకు ఒక సీన్ చెప్తా, ఆ సీన్ ఒక్కసారి చూడండి వెళ్ళి. ఒక మౌంటైన్ పైన పూజా హెగడే ప్రభాస్ ఒక బెంచ్ పైన కూర్చుంటారు. ప్రభాస్ ఎల్లో కలర్ టీ షర్ట్ వేసుకుంటాడు, అది బెంచ్ పైన నైట్ టైం ఒక కొండ పైన కూర్చుంటారు, పక్కన ఒక స్ట్రీట్ లైట్ ఉంటుంది. ఆ సీన్ చూడండి వెళ్ళి. పూజ హెగడే కింద కూర్చుని ఇలా ప్రభాస్ చేయి పట్టుకున్నప్పుడు క్లోజ్అప్ షాట్ వస్తుంది ఒకటి ప్రభాస్ మొహం మీదకి. అక్కడ ఫేస్ అదే అంటారు కదా, అది ఫేస్ యాప్ లాంటివి ఏదో యూస్ చేసి ప్రభాస్ లుక్ టోటల్గా చేంజ్ చేశాడు. అదే సీను మేకింగ్ సీన్లో చూస్తే ప్రభాస్ చాలా బాగుంటాడు. ఏదో లుక్ పోయింది అలా గ్రాఫిక్స్ యూస్ చేసామంటే లేదు. అదే సీన్ మీరు మేకింగ్ సీన్లో చూస్తే, ఒరిజినల్ ఏ ఎఫెక్ట్స్ లేకుండా చూస్తే ప్రభాస్ చాలా బాగుంటాడు ఆ సీన్లో. కానీ ఎందుకు గ్రాఫిక్స్ యూస్ చేస్తారో తెలియట్లా. అలాంటి గ్రాఫిక్స్ యూస్ చేసిన సీన్స్ చాలా ఉన్నాయి. లైక్ ట్రైన్ వెనకాల పరిగెత్తినప్పుడు మొహం అటాచ్ చేశారు, ఎవడో పరిగెడుతున్నాడు, ప్రభాస్ మొహం పెట్టారు దాంట్లో. అండ్ ఇంకా ఫస్ట్లో అది మార్కెట్లో వెజిటేబుల్స్ ఇలా విసురుతూ ఉంటాడు చూడు, అది ఒక ఫైట్ కాదు, అది ఫన్నీ సీన్ అనుకుంటారు, కామెడీ సీన్ ఉంటుంది. అది ఫన్నీ అనాలో ఫైట్ సీన్ అనో తెలియదు, ఫన్నీ సీన్ అనుకుంటా. దాంట్లో కూడా అంతే, ప్రభాస్ పరిగెత్తాడు, ఎవడో కాలు చూపిస్తుంటే ప్రభాస్ బాడీ మూమెంట్ చూపిస్తుంటారు అనమాట. ఇంకా ఆది పురుషులు కూడా అలాగే ఉంది. ఓకే నీ ప్రాబ్లం, నీ సర్జరీ అయింది, రన్నింగ్ చేయలేడు, ఓకే ఒప్పుకుందాం. అలాంటప్పుడు పెట్టొద్దు బ్రో, రన్నింగ్ సీన్సే పెట్టొద్దు అసలు. డైరెక్టర్ కదా, దానికి ఆల్టర్నేటివ్గా ఇంకో సీన్ ఏదైనా చేశారు మీరు. పరిగెత్తాల్సిందే అంతా, అది పిచ్చి బుక్ సీన్ అది చెప్పాలంటే. పరిగెత్తడం ఆ 2 సీన్కి అవసరం లేదు పరిగెత్తడం, నువ్వు పెట్టావు కావాలని, మళ్ళీ పిచ్చి బుక్ గ్రాఫిక్స్ ఎందుకు. ఎక్కడ చూసినా డైరెక్టర్స్ మిస్టేక్ ఉన్నాయి తప్పితే కొంచెం ప్రభాస్ అనేది ఏంటంటే లుక్స్. ఇంకా మిగతావన్నీ హీ చూస్ డిఫరెంట్ స్టోరీస్, ఏదైనా డిఫరెంట్గా ఉండాలి. యాక్షన్ ఒక మళ్ళీ లవ్ స్టోరీ, మళ్ళీ మిథాలజీ, మళ్ళీ ఒక యాక్షన్ డ్రామా, మళ్ళీ కల్కి లాంటి సైన్స్ సై-ఫై సినిమా చూస్తే అన్ని డిఫరెంట్ జానర్స్. మళ్ళీ రాజాసాబ్ హారర్ కామెడీ, మళ్ళీ సలార్ యాక్షన్, మొత్తం డిఫరెంట్గా ఉంటాయి. ఇంత డిఫరెంట్గా ట్రై చేసి ఒక మంచి యాక్టర్, మంచి మనిషిని అసలు ఎలా ట్రోల్ చేస్తున్నారో, ఎందుకు ట్రోల్ చేస్తున్నారు కొంతమంది. ఆ నార్త్ వాళ్ళకి ఏదో గుద్దలం అంటే ట్రోల్ చేస్తారు తప్పితే వాళ్ళది ఎందుకు. కానీ అది ఇప్పుడు అక్కడ ఫస్ట్ SRKకి, సల్మాన్ ఖాన్కి బిగ్గెస్ట్ కాంపిటేటర్ ప్రభాస్ ఇప్పుడు.
దాని గుద్దలో మండుతుంటే ఏదో ట్రోల్ చేస్తున్నారు, వాళ్ళది వదిలేయండి. మనోళ్ళకి మనకేమైంది బ్రో? మనోడు వెళ్ళి అక్కడ జెండా పాతాడు, మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. కానీ ఎవరో కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ కూడా చెప్తున్నా, వేరే హీరోస్ని ట్రోల్ చేయకండి, వాళ్ళు తిరిగి చేస్తారు. మన ప్రభాస్ని తిడుతున్నారు. అందరూ మనోళ్ళే బ్రో. ఎందుకు బ్రో మళ్ళీ ఇలాంటి డైలాగ్ చెప్పాల్సి వస్తుంది చూడండి. అందరూ మనోళ్ళు. ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ. బాలీవుడ్ లేదు, బొంగు లేదు. మన సినిమా 1000 crores ఈజీగా వస్తున్నాయి. మంచి సినిమా వస్తే, ఒక మంచి ప్యాన్ ఇండియా సినిమా వస్తే తెలుగు ఫిల్మ్ నుంచి ఇట్ విల్ కరెక్ట్ ఈజీలీ 1000 crores. అది మన సత్తా. దేవరాకి అంత మిక్స్డ్ టాక్ వచ్చినా సరే 500 సమ్ చిల్లర కరెక్ట్ చేసింది చూడండి బ్రో. అంత సత్తా ఉంది టాలీవుడ్కి. అలాంటివన్నీ పెట్టుకుని మనలో మన గొడవ పడుతూ ఇంత మంచి మనిషిని తిట్టడం ఏంటివయ్యా? ఇంకా ఫైనల్గా చెప్పేది ఏంటంటే, అందరూ మనోళ్ళే. ఈ గొడవలు అన్నీ వద్దు. రేపు పుష్ప 2 వస్తుంది, మంచిగా సపోర్ట్ చేద్దాం. మెగా ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేయాలి, రెబల్స్ ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేయాలి, ఎన్టీఆర్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ అందరూ, మహేష్ బాబు గారి ఫ్యాన్స్, ఎవ్రీ వన్ హ్యాస్ టు రెస్పెక్ట్ ఈచ్ అదర్ అండ్ సపోర్ట్ ఈచ్ అదర్. అప్పుడే టాలీవుడ్ అనేది టాప్లో ఉంటుంది, ఉంటుంది ఎప్పటికీ. నా కొడుకులు మన ముందు తుస్పటాకి అంతే. ఏమంటారు బ్రో? సపోర్ట్ చేద్దామా? మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి బ్రో కింద. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.